ఇండియాలో మొబైల్ రీఛార్జ్ ధరలు మరోసారి భారీగా పెరగనున్నాయి. 2026లో జియో, ఎయిర్టెల్ మరియు వొడాఫోన్ ఐడియా కంపెనీలో తమ టారిఫ్ ధరలను 16 నుంచి 20% వరకు పెంచే అవకాశం ఉందని ఫైనాన్షియల్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ తాజా నివేదిక తెలిపింది. సాధారణంగా టెలికాం కంపెనీలు 2 ఏళ్లకొకసారి ధరలు పెంచే సంప్రదాయాన్ని పాటిస్తున్నాయి. 2024లో ఇప్పటికే ధరలు పెరగడంతో 2025లో ఊరట లభించినప్పటికీ 2026లో ఆ సైకిల్ ముగియనుంది. దీంతో 4G, 5G ప్లాన్లతో పాటు ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ యూజర్లందరిపై ఈ భారం పడనుంది. టెలికాం కంపెనీలు తమ సగటు ఆదాయాన్ని పెంచుకోవడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నాయి. ప్రస్తుతం చాలా కంపెనీలు ఉచితంగా అందిస్తున్న అన్లిమిటెడ్ 5G సేవలు కూడా 2026 నాటికి నిలిచిపోయి కేవలం ప్రీమియం ప్లాన్లకే పరిమితం కానున్నాయి. కంపెనీలు 5G నెట్వర్క్ విస్తరణ కోసం చేసిన భారీ పెట్టుబడులను తిరిగి రాబట్టుకోవడానికి ఈ ధరల పెంపు తప్పనిసరని విశ్లేషకులు భావిస్తున్నారు. దీనివల్ల సామాన్య వినియోగదారుడి నెలవారీ మొబైల్ బడ్జెట్ గణనీయంగా పెరగనుంది. మరోవైపు దేశంలో ఇంటర్నెట్ విప్లవానికి నాంది పలుకుతో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు 2026లో అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎలాన్ మస్క్కు చెందిన స్టార్లింక్ ఇప్పటికే భారత్లో అన్ని అనుమతుల కోసం సిద్ధంగా ఉంది. స్పెక్ట్రమ్ కేటాయింపుపై ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే మారుమూల అడవులు, కొండ ప్రాంతాల్లో కూడా హైస్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులోకి రానుంది. టెలికాం టారిఫ్లు పెరుగుతున్న వేళ శాటిలైట్ ఇంటర్నెట్ రాక వినియోగదారులకు కొత్త ప్రత్యామ్నాయాలను అందించనుంది.